ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, సీతారాముల తిరుచి సేవ, ధ్వజ అవరోహణ ఘట్టాలు. తిరుమలలో సింహ నిలయం అతిథి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. వసతులు మరింతగా పెంపొందిస్తామని వెల్లడించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజోత్సవాలు. తెప్పలపై శ్రీ గోదాదేవి సమేత శ్రీ వేణుగోపాలుని దివ్యానుగ్రహం. ఒంటిమిట్ట క్షేత్రంలో శరవేగంగా సాగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. టీటీడీ అధికారులు, కడప జిల్లా అధికారుల పరిశీలనలు. చంద్రగిరిలో అష్టలక్ష్మి శ్రీచక్ర పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు పరిసమాప్తం. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి నిర్వహించిన ధ్వజ అవరోహణ ఘట్టంతో పరిసమాప్తమయ్యాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన ఆలయంగా వినుతికెక్కిన ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 17వ తేదీ నుండి వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వామివారికి చూర్ణాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తిరుచిపై చక్ర తాళ్వాలను పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధిలో ఊరేగుతూ కపిలతీర్థం పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. శరణు వేడగా యజ్ఞ సంభవ రామ, అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ. శరణు వేడగా యజ్ఞ సంభవ రామ. అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఎదురుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. కోదండ రామ రామ పట్టాభిరామ, రామ కోదండ రామ రామ పట్టాభిరామ, రామ కోదండ రామ రామ పట్టాభిరామ, రామ కళ్యాణ రామ రాఘవ
నాకొక్క మూట రామా నీకొక్క మాట రామా నాకొక్క మూట రామా నీకొక్క మాట రామా నాకొక్క మూట రామా నీ బాటే పాట రామా నీ బాటే బాట రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట రామా నీ బాటే పాట రామా నీ బాటే బాట రామా నీ బాటే పాట రామా నీ బాటే బాట రామా సీతాపతి రామా నీవే గతి 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 రామా నీకు ప్రకృతి రామా నీ చేతికి రామా నీకు మ్రొక్కితి రామా నీ అనంతరం చక్ర తాళ్వార్లకు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కపిలతీర్థం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. మేలు రామా చింతనే చాలు రామా నామమే వేలు రామా చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామా నామమే వేలు రామా చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామా నామమే వేలు రామా చింతనే చాలు అనంతరం కపిలతీర్థం నుండి సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి శ్రీ చక్ర తాళ్వార్లు కేటీ రోడ్డు మీదుగా ఊరేగుతూ టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ గార్డెన్స్ లోని మండపంలో వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి చక్ర తాళ్వార్లు మంగళ వాయిద్యాల నడుమ పిఆర్ గార్డెన్స్ నుండి బయలుదేరి కేటీ రోడ్డు, తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి గుండా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయం విఖనస ఆచార్యుల మండపం వద్ద శ్రీ కోదండరామస్వామి వారికి ఆస్థానం నిర్వహించిన తరువాత ఆలయానికి చేరుకున్నారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు ఆ హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మ. ఆపై బుధవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుగంధభరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చిన ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్థిరమై ఉదయించిన దివ్య తేజము స్థిరమై ఉదయించిన దివ్య తేజము
రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానం. ఇక బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ బుధవారం రాత్రి ధ్వజ అవరోహణ ఘట్టం జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. సీతారాములకు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు, మునులు, ఋషులకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా నిర్వహించారు. తిరుమలలో సెల్కాన్ కంపెనీ నూతనంగా నిర్మించిన సింహ నిలయం అతిథి గృహాన్ని బుధవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు ప్రారంభించారు. అతిథి గృహం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో, అదనపు ఈవోలకు సెల్కాన్ గ్రూపుల చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుస్వామి నాయుడు పుష్పగుచ్ఛాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత అతిథి గృహంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు ఈవో, అదనపు ఈవోలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. సెల్కాన్ గ్రూపుల సీఎండీ, ఈవో, అదనపు ఈవోలను ఘనంగా సత్కరించారు. ఆపై ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అతిథి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన వసతిని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సెల్కాన్ గురుగారి కన్స్ట్రక్ట్ చేసి టీటీడీకి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు దాదాపు 200 రూమ్స్ అడిషనల్గా రిసెప్షన్కి యాడ్ కావటం జరుగుతుంది. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టీటీడీ పారామీటర్స్ ప్రకారం.
సో మీ అందరికీ తెలుసు మనం కొత్త కాటేజ్ డొనేషన్ పాలసీ ప్రకారం టీటీడీ రెస్పాన్సిబిలిటీ కానీ లేదా డోనర్ రెస్పాన్సిబిలిటీ కానీ అలానే కాటేజీకి సంబంధించి క్లియర్ కట్గా ఎస్ఓపీస్ కూడా మనం అప్రూవ్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు కాటేజెస్ నీట్గా కానీ శుభ్రంగా కానీ ఉంటాయి. అలానే ఎప్పటికప్పుడు ఏమన్నా చేయాలంటే మరమ్మతులు చేయడం, ఆడిటింగ్ చేసుకోవటం, అలానే డూస్ డోంట్స్ కూడా పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో మరింతగా పద్మావతి ఏరియాలతో పాటు మిగతా ఏరియాలో కూడా ఈ మధ్య మనకి పిఎస్సి 1 కూడా రెనోవేట్ చేద్దామని చెప్పి ఒక పెద్ద డోనర్ మనకి చెన్నై నుంచి రావడం జరిగింది. వాళ్ళు పిఎస్సి 1 మొత్తం కూడా ఒకసారి సర్వే చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందిని ఎలా అకామిడేట్ చేయొచ్చు, అలానే బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎట్టయితే మనకి పిఎస్సీలు 5లో వెంకటాద్రి నిలయంలో ఉన్నాయో అదేవిధంగా పిఎస్సి 1లో కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామని కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి పిఎస్సీలు 1 కూడా స్లోగా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మనకి లాస్ట్ టైం రామలింగరాజు గారు అని చెప్పి యుఎస్ఏ నుంచి వచ్చి దాదాపు 8 కోట్లు మనకి టీటీడీకి ఎక్స్క్లూజివ్గా ఫర్ పిఎస్సీస్ రెనోవేషన్కి మాత్రమే చేయడం జరిగింది. నిన్నగాక మొన్న అది కూడా క్రెడిట్ ఎఫ్సిఆర్ఏ ద్వారా మనకి క్లియరెన్స్ ఉండాలి కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయి క్రెడిట్ కావడం జరిగింది. సో రాబోయే కాలంలో అన్ని కేటగిరీస్ ఆఫ్ భక్తులకి పూర్తి స్థాయిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెనోవేట్ చేయడం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కన్స్ట్రక్ట్ చేసి డొనేట్ చేసిన సెల్కాన్ గురు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నెలవైన విశిష్ట దేవాలయం తిరుపతి జిల్లాలోని నాగలాపురం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున శ్రీ వేదనారాయణ స్వామివారి పాదాలను సూర్యకిరణాలు స్పృశించాయి. అలాగే తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు తెప్పలపై విహరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం గ్రామంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 2వ రోజున సూర్యకిరణాలు శ్రీ వేదనారాయణుడి పాదాలను స్పృశించాయి. ఆలయ రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో ఉన్న స్వామివారి మూలమూర్తి పాదాలను అభిషేకించిన సూర్యకిరణ దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అనంతరం తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ గోదాదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు.
శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, సిబిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా అధికారులు బుధవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలు, కళ్యాణ వేదిక వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్, సీఎం విడిది చేయనున్న టీటీడీ అతిథి గృహం, ఆలయ దర్శనం, వేద ఆశీర్వచనం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, గ్యాలరీలు, భక్తులకు అందుతున్న అన్నప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ, శ్రీరామనవమి సందర్భంగా 50,000 నుండి 60,000 మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదం అందించాలని, పానకం, వడపప్పు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. ఆలయంలో ఎండవేడిమి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు నిరంతరం నీటిని పిచికారీ చేయాలని సూచించారు. అలాగే కళ్యాణ వేదికకు విచ్చేసే ప్రతి భక్తునికి మజ్జిగ, మంచినీటి బాటిళ్లను అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ, సుమారు 3,000 మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులకు పార్కింగ్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బుధవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఉప్పాల చక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు. తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు ఇందుకు సంబంధించిన డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ కు చెందిన మెరబోయిన చరిష్మా సుప్షిత శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు బుధవారం 11,11,111 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బుధవారం సీతారాములకు హరిద్ర సమర్పణ ఘట్టం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రేపు సాయంత్రం అంకురార్పణ క్రతువుతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల శుభారంభం సందర్భంగా సీతారాములకు హరిద్ర సమర్పణ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత సీతారాములకు పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం నివేదన, మహామంగళహారతులు అందజేశారు. భక్తులకు పసుపు, కుంకుమలను ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులీనింది. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో అష్టలక్ష్మి శ్రీచక్ర పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం ఆవాహిత దేవతా హోమాలు, పంచాగ్ని గుండాలలో అగ్ని ప్రతిష్ఠ, చండీ సప్తసతి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పుదివర్తి నాని, ఆలయ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి చేరుకుని మహాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి అర్చన, హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. రాష్ట్ర ఉత్సవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా ఏర్పాట్లు చేస్తోంది. కోదండరాముని కళ్యాణానికి విచ్చేసే భక్తులకు సేవలు అందించడానికి టీటీడీ అదనంగా అధికారులను, సిబ్బందిని నియమించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో శ్రీ కోదండరాముని కళ్యాణంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావంతో ఉద్యోగులందరూ విధులు నిర్వహించి ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్విబిసి సిఇఓ ఏ వెంకటేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సిఏఓ రవిప్రసాద్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, ఎస్టేట్ ఆఫీసర్ సువర్ణమ్మ, అన్నదానం ప్రత్యేక అధికారి శాస్త్రి తదితరులు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయ సహకారాలతో భక్తులకు సేవలు అందించాలని కోరారు. ఒంటిమిట్టలో కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అలాగే మన దేవు కావచ్చు, అధికారులు కావచ్చు, స్టాఫ్ చాలాసార్లు ఒంటిమిట్టికి వెళ్ళి రావడం, మీటింగ్లు జరగడం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 80-85% వర్క్స్ అన్ని కూడా ఇంజనీరింగ్ వర్క్స్ పూర్తయినట్టుగా మనం వెళ్ళినప్పుడు కనపడుతుంది. స్టాఫ్ కూడా 30th లోపల ఇంజనీరింగ్ వర్క్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఇంజనీరింగ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు అది కూడా ఉన్న దేవు గారితో డిపార్ట్మెంటల్ స్టాఫ్తో పాటు ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క చెక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఆ రోజు ఏం చేయాలనే మీద మీకు అందరికీ ఇదివరకు వర్క్ చేస్తుంటే ఆ అనుభవమే మళ్ళీ మనకు బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ సక్సెస్ఫుల్గా మనం తిరుమల తిరుపతి దేవస్థానం సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది.
ఈసారి కూడా అదే స్పిరిట్తో దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు సక్సెస్ఫుల్గా చేయాలని మొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చినప్పుడు కూడా టీటీడీ యాక్టివిటీస్ మీద చాలా అప్రిషియేట్ చేశారని మన ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. మీ అందరికీ బ్రీఫింగ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ అటు అన్నదానం, ఇటు హెల్త్, ఇతర విభాగాలు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ కూడా కులంకషంగా నిన్ననే విజయ్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ స్టాఫ్ ఏ డిపార్ట్మెంట్ వారికి హెచ్ఆర్ గారు డ్యూటీలు వేశారు, వారు తప్పకుండా వారు ఇచ్చిన టైం ప్రకారంగా అక్కడ రీచ్ కావాలి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వసంత పక్ష శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అగ్నిమర్ధనం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత అర్చకులు అగ్ని ప్రతిష్ఠ జరిపి దీపారాధన చేశారు. అనంతరం అగ్నిమర్ధనం గుండాన్ని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ నగునూరులోని శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని అలంకరించి అష్టకాన్ని పఠిస్తూ హారతులు అందజేశారు. శక్తిధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివశక్తిమయా తారకాంత. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎన్కే రాజపురంలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ కోదండరాముని వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమా రామలింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అనంతరం శ్రీ సీతారాములకు విశేష అలంకరణలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సహస్రలింగాల దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై వేంచెపు చేసిన అర్చకులు పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు.
లోకాభిరాముడితడు కామించిన విభీషణు కాచిన వాడితడు రాముడితడు లోకాభిరాముడితడు కామించిన విభీషణు కాచిన వాడితడు రాముడితడు లోకాభిరాముడితడు రాముడితడు లోకాభిరాముడితడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చైత్రమాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తరువాత వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సైతంగా స్వామివారికి నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ కేశవనాథ్ ఆలయంలో సామూహిక శ్రీరామ రక్ష స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి ఆసనం ఏర్పాటు చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణ భగవాన్ మూర్తులను వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణాన్ని మహిళలు సామూహికంగా పారాయణం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.